లైవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. రాబోయే ఎన్నికల్లో బీసీల నిష్పత్తి ప్రకారం సీట్లు కేటాయించాలని కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు, బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాసరాజు డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తమ సమస్యలను పరిష్కరించాలని ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్కు వినతి పత్రం అందజేశారు. రాబోయే ఎన్నికల్లో బీసీ నిష్పత్తి ప్రకారం సీట్లు కేటాయించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు మోహన్ గౌడ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం బీసీలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తుందని, మన రాష్ట్రం కూడా 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీసీ కులగణన చేస్తానని వాగ్దానం చేస్తుందని ఇచ్చిన మాట ఊసేలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఉప్పలదిన్నె గోపినాథ్, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ ముందు బీసీలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని కూటమి ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. అలానే ఏదైతే రేపు రాబో స్థానిక సంస్థల ఎన్నికలకు మనకి బీసీలకు రావాల్సినటువంటి ఏదైతే నిష్పత్తి ప్రకారం, తమాషా ప్రకారం సీట్లు కేటాయించాలో వాటిని కేటాయించాలని ఈరోజు గ్రీవియన్స్లో మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వటం అనేటువంటిది జరిగింది. మనకి ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో బీసీలకు 42% పక్కన తెలంగాణలో ఆల్రెడీ అమలవుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా బీసీలకి తగు విధంగా న్యాయం చేస్తామని పెద్దలు వాగ్దానం చేయడం జరిగింది. కాబట్టి దాని ప్రకారం సంవత్సరంన్నర అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఆ అమలు ఇంకా జరగలేదు. కాబట్టి ఒకసారి ప్రభుత్వానికి విన్నవించుకున్నాం బీసీ సంఘాల తరఫున. ఈ బీసీలు ఏదైతే 42% ఉన్నారో వారికి తగు అంటే రక్షణ చట్టం కూడా కల్పించాలనేది ప్రస్తుతం అంటే ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా ఉందో ఆ విధంగా బీసీలకు కూడా రక్షణ చట్టం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. ఎన్నికలకు ముందు ఏదైతే వాగ్దానం చేశారో దాన్ని ఒక్కొక్కటిగా చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తూ వస్తున్నారు. దీన్ని కూడా వీలైన త్వరగా నెరవేర్చి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దీన్ని అమలు చేయాలని, బీసీలకు తగు న్యాయం చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. చేసిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చిన తర్వాత నిలబెట్టుకోవాలని మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. చేసిన హామీలను తక్షణము నెరవేర్చే దిశగా అడుగులు వేయాలి. బీసీ కులగణన చేస్తానన్నారు, ఇంతవరకు దాని కార్యాచరణ మీద ఒక మాట కూడా చెప్పట్లేదు. బీసీ నామినేట్ పదవులు ఇచ్చేటువంటి దాంట్లో కేటాయించినటువంటి నిధులను సక్రంగా వాడే విధంగా పూర్తిగా అమలు జరిపే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్థానిక సంస్థల రిజర్వేషన్ మీద మరి బీసీలకు 34% రిజర్వేషన్ అమలు చేస్తామనేటువంటి హామీని ఖచ్చితంగా నిర్వర్తించాలని చెప్పేసి అనేది మేము కోరుతున్నాం. రాబో స్థానిక సంస్థల ఎన్నికలలో మరి కావాల్సినటువంటి రిజర్వేషన్ తమాషా లెక్కల ప్రకారం తప్పకుండా కేటాయించాలని చెప్పేసి అనేది మా డిమాండ్గా మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్లో ఈ విషయాల మీద మరి మేము వినతి పత్రం అందజేయడం జరిగింది. వీటి మీద ఇంకా ఉద్యమం చేయడానికి మా బీసీలందరూ ఐక్యంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. ఇకనైనా తేలుకొని మాకు న్యాయం చేయకపోతే వాటికి ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు మరి విస్తృతంగా చేయాల్సినవి ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా మరి బీసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను హెచ్చరిస్తున్నాను.